సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ రాత్రికి ఈరోజు నీ కోసమే నీకు సత్య ప్రమాణం చేయడానికి వచ్చానమ్మా. నా ఈ మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈరోజు నీ కోసమే నీకు సత్య ప్రమాణం చేయడానికి వచ్చానమ్మా. నా ఈ మాటలు వింటావు కదా. నీ జీవితంలో ఏం ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి తల్లి. మొదట నువ్వు సంతోషంగా ఉన్నాను అని నమ్ము. మంచి వార్తలు, మంచి కాలం నీకు వచ్చి చేరుతుంది. ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే తప్పకుండా ఉండవచ్చు బిడ్డ. లోకంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు. వారి వారి సమస్యలకు తగ్గట్టు, వారి వారి పనులకు తగ్గట్టు మార్చుకుంటూ ప్రశాంతంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితం అంటే అంతే కదమ్మా. మనం ప్రశాంతత మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన చుట్టూ జరిగే వాటి సందర్భాలను బట్టి ఉంటుంది తల్లి. గుడిసెలో జీవించినా ఆనందంగా ఉండవచ్చు. ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా అనుకున్న దానిలో సంతోషం దొరకదు కదా. మొదట నీ మనసుని తయారుగా ఉంచుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా నేను సంతోషంగా ఉంటాను అని నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నీ దగ్గర నీకు నువ్వు చెప్పుకో బిడ్డా. ఎలాంటి సమస్య వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని ధైర్యం నీకు నువ్వు చెప్పుకోవాలి. నువ్వు పక్కపరుచుకోవాలి. నేను ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాను అని అనుకుంటున్నావు కదా. ఎందుకు ఈ పరీక్షలు తెలుసా అమ్మా? ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తున్నాను. ఒక పరీక్షలో మంచి మార్కులు వస్తేనే కదా తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు. అలాగే ఒక్కొక్కసారి నీకు కష్టం వస్తుంది అంటే నువ్వు తర్వాత మెట్టు ఎక్కబోతున్నావు అని అర్థం చేసుకో బిడ్డా. అది ఎప్పుడు అని నీకు సందేహం కూడా ఉంటుంది. ఒక వస్తువుని దాని రీతిలో తయారు చేస్తేనే కదమ్మా అందంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అదే నేను కూడా నిన్ను చేస్తున్నాను. ఇంకా నిన్ను నువ్వు కొద్దిగా మార్చుకోవాలి తల్లి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు తల్లి. నీలో నువ్వే ఇప్పుడు గొడవ పడుతున్నావు. ఏది తప్పు ఏది కరెక్టు అనే సందేహంలో ఉన్నావు. తప్పు అంటే దానిని మార్చడానికి నీలో నువ్వే యుద్ధం చేస్తున్నావు కదా. ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు తట్టుకోవడానికి, నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నావు బిడ్డ. ఒక్క విషయం గుర్తించుకో అమ్మా, ఏది కూడా అలాగే ఉండదు. నీకు కావాల్సిన అందమైన జీవితం నిన్ను చేరుతుంది తల్లి. నీకు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఖచ్చితంగా ఉంటావు బిడ్డ. జీవితం మీద విరక్తి చెందడానికి నీ దగ్గర 1000 కారణాలు ఉండవచ్చు, కానీ జీవించడానికి ఒకే ఒక్క కారణం. రేపు అంతా మారుతుంది, అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం తల్లి. ఆ నమ్మకాన్ని నా బిడ్డకు నేను తప్పకుండా ఇస్తాను తల్లి. రేపు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు కోరిన విధంగా నీ జీవితం తప్పకుండా ఉంటుంది. నీ మనసులో ఉన్న అన్ని సందేహాలు తీరిపోతాయమ్మా. నా బిడ్డ సంతోషంగా జీవించడం నేను చూసి దానిని ఆనందిస్తాను తల్లి. ఇదంతా ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా అని నువ్వు ఎంతలే అని అనుకోవద్దు. ఏ వార్త ఎప్పుడు ఫలిస్తుందో నీకు తెలియదు కదా. అది భగవంతుని కృప మాత్రమే, ఆయనకు మాత్రమే సాధ్యం. మహానుభావుల మాటలకు ఒక శక్తి ఉంటుందమ్మా. నీ సాయి తండ్రి వాకుడు ఎప్పుడూ తప్పడు తల్లి. నీ జీవితం సిరి సంపదలతో సంతోషంగా జీవించబోయే నా బిడ్డవు నువ్వు. నేను నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి నమ్మకం లేకుండా ఉండవద్దు తల్లి. నమ్మకంగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.